రూపాయల నుండి కోట్లకి కోట్ల రూపాయలు ఇప్పుడు విరాళాల రూపంలో వెల్లువెత్తుతున్నాయి. ఓ పక్కన చంద్రబాబు, రెండో పక్కన లోకేష్, వీళ్ళిద్దరిని కలవటం, చెక్కులు ఇవ్వటం పెద్ద ఎత్తున జరుగుతోంది. రాష్ట్రం నలుమూల నుండినే కాదు, దేశం నలుమూల నుండి కాదు, ప్రపంచం నలుమూల నుండి వచ్చిన తెలుగు వాళ్ళు అనేక మంది విరాళాలు ఇస్తున్నారు. మొన్నటిదాకా అమరావతి, ఇప్పుడు వరదలకి సంబంధించినటువంటిది. ఈ డబ్బులు ఒక్క చంద్రబాబు వల్లనే సాధ్యమవుతుంది. జగన్మోహన్ రెడ్డి ఉన్నటువంటి సందర్భంలో కరోనా వచ్చింది, 2 సంవత్సరాలు వెలవెల్లాడారు. ఆ టైంలో జగన్కి ఎంతమంది ఇవ్వగలిగి ఉంటారు? ఇప్పుడు వచ్చిన విరాళాల్లో 1% కూడా రాలే. అలాగే అప్పుడు వరదలు వచ్చినాయి, అప్పుడు అంతే, విరాళాలు ఏమి రాలేదు పెద్దగా. చంద్రబాబు ఉన్నప్పుడు మాత్రమే విరాళాలకి ఎక్కువగా ప్రయారిటీ ఇస్తారు. ఎందుకయ్యా అంటే బాబు ఆ విరాళాలని ప్రజలకి అందేలా చూస్తారు అన్న నమ్మకం. మిగతా అక్కడ కేసీఆర్కి అంత పెద్దగా విరాళాలు ఎవరు ఇవ్వలేదు, అదే తేడా. కేసీఆర్ జగన్లకు లేదు, చంద్రబాబు ఉన్నప్పుడు మాత్రమే విరాళాలు ఎక్కువగా వస్తాయి అన్నటువంటిది మరొకసారి స్పష్టమైంది.